Hi, this is Girish and you are watching Ride Weekend. 37.36. So it was auto cutoff and it took around 37.36 liters. We'll reset the meter as well. I'll show you the readings and all. So after fill up, this is the range and it is showing 620 kilometers range. So I'm going to set the trip meter to 0, and then if you see the odo 81296. We'll do the mileage test and we'll see here how much it is displaying. Since refuel it got reset, and we'll see the range. సో ఇప్పటికి 1 month అవుతుంది దగ్గరగా 22nd. సో ఇప్పుడైతే వెళ్ళి ఫ్యూయల్ పట్టిద్దాం, మనకి మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇప్పటికైతే నేను 345 కిలోమీటర్స్ అయితే తిరిగిన. లాస్ట్ టైం ఆటో కట్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పటికీ 345 కిలోమీటర్స్. సో ఇప్పుడు వెళ్ళి సేమ్ ఆటో కట్ ఆఫ్ ఫ్యూయల్ ఎంత పడుతుంది, మనకి మైలేజ్ ఎంత వచ్చింది అనేది మాట్లాడదాం. సో మనకి బెంగళూరు ట్రాఫిక్లో మైలేజ్ ఎంత వస్తుందని తెలుస్తుంది. ఇది వచ్చేసి టైగూన్ 1 లీటర్ ఆటోమేటిక్ వేరియంట్. సో మనకి ఇంకా 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ రెడ్ కలర్ ఎంటీ లెవెల్కి వచ్చిందనమాట. సో ఇప్పుడైతే 345 కిలోమీటర్స్ తిరిగినా మనం. సో పెట్రోల్ పట్టిద్దాం ఎంత అన్న. ఫుల్ ట్యాంక్ అన్న, ఆటో కట్ ఆఫ్, స్లో ఆటో కట్ ఆఫ్. ఓకే అన్న. $42.49. సో ఇప్పుడైతే పెట్రోల్ పట్టించాను. మనకి ఆల్మోస్ట్ 4200 చేంజ్. నేను ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేస్తాను ఎంత అయింది అనేది అమౌంట్. సో టోటల్గా మనకి 345.5 కిలోమీటర్స్కి 42.49 లీటర్స్ పట్టిందనమాట. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ 8.13 మైలేజ్ అయితే చూపిస్తుంది అనమాట. సో మనకి సిటీలో టైగూన్ 1 లీటర్ ఆటోమేటిక్ వేరియంట్ మనకి 8.13 మైలేజ్ అయితే చూస్తుంది అనమాట. సో ఇది టైగూన్ మైలేజ్ సిటీ బెంగళూరులో మైలేజ్ ఎంత వస్తుంది టైగూన్ అనేది వీడియో అనమాట. సీ ఇన్ అనదర్ వీడియో. బాయ్.